హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు టాలీవుడ్ బాస్. టాపిక్ వచ్చేసి అన్నగారి బర్త్డే స్పెషల్. అన్నయ్య, హ్యాపీ బర్త్డే, పుట్టినరోజు శుభాకాంక్షలు, అడ్వాన్స్ పుట్టినరోజు శుభాకాంక్షలు. జూనియర్ ఎన్టీఆర్ అన్నగారికి. అన్నయ్య తన లైఫ్లో ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో కష్టాలు, ఎన్నో ఇబ్బందులు పడుకుంటూ తన నటనతో, తన మాటలతో, తన ప్రేమతో ప్రతి దాన్ని, తన కష్టాలను సైతం తొక్కుతూ తన ప్రేమతో ప్రతి దాన్ని అధిగమిస్తూ ఎన్టీఆర్ అన్నయ్య ఈరోజు ఈ స్థాయిలో ఉండడం జరిగింది. అన్నయ్యను తొక్కాలని ప్రయత్నించిన వారికి కూడా తన ప్రేమతో, తన ఎదుటివారి మనసుని అన్నయ్య గెలుచుకునడం జరిగింది. ఈరోజు అన్నయ్య ఈ స్థాయిలో ఉండడం జరిగింది. నంబర్ 1 పొజిషన్లో అన్నగారు ఉన్నారు. అన్నయ్య ఎన్ని కష్టాలు పడ్డారో మనకు తెలుసు. ఇటు ఫ్యామిలీ పరంగా, ఇటు ఇండస్ట్రీ పరంగా ప్రతి విషయంలో అన్నయ్యను తొక్కాలని చూసిన వారు ఉన్నారు. ప్రతి దాన్ని తన ప్రేమతో అన్నయ్య అధిగమించి, తన ప్రేమతో, తన చిరునవ్వుతో, తన మాటలతో, తన ఎనర్జీతో ప్రతి దానిని గెలుపొందారు. ప్రతి విషయంలో చిత్రాలలో విజయాలు ఓటమిలు సహజం, కానీ వ్యక్తిత్వంలో మాత్రం ఎన్టీఆర్ అన్నగారు ప్రతి మనసు, ప్రతి హృదయాన్ని దోచుకున్నారు. అన్నయ్యను తొక్కి అనగదొక్కాలని చూసిన వారికి కూడా అన్నయ్య ప్రేమతో, వాళ్ళ హృదయాలలో అన్నయ్య వ్యక్తిత్వం ఒకటి, అన్నయ్య ప్రేమతో ప్రతి హృదయాన్ని గెలుపొందాడు. ఈరోజు అన్నయ్య ఈ స్థాయిలో ఉండడం జరిగింది. అన్నయ్య నంబర్ 1 పొజిషన్లో ఉన్నాడు. ఎన్టీఆర్ అభిమానులుగా మనం గర్వపడే రోజే ఇది. 2003వ సంవత్సరం సింహాద్రి టైంలోనూ కూడా నేను ఇదే సంతోషం వ్యక్తం చేశాను. ఇలానే నేను హ్యాపీగా ఉన్నాను. ఇప్పుడు కూడా అదే హ్యాపీనెస్, ఇట్లానే ఉన్నాను. నేను ఎన్టీఆర్ అభిమానిగా, జూనియర్ ఎన్టీఆర్ అభిమానిగా ప్రతి ఒక్కరూ గర్వపడుతున్నాం. అన్నగారు, మీరు ఇలాంటి బర్త్డేలు ఎన్నో చేసుకోవాలి. సుఖ సంతోషాలతో నిండు నూరేళ్ళు వర్ధిల్లాలి. మీ కుటుంబ సభ్యులకు, మీకు మంచి జరగాలని కోరుకుంటూ, ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ, ప్రతి విషయంలో మీకు ఇలాంటి సక్సెస్, ఇలాంటి విజయం దక్కాలని కోరుకుంటూ, మీ తోడుగా మేమున్నామంటూ ఎన్టీఆర్ అభిమానులమైన మేము సైతం అనే విధంగా మీ ప్రతి సుఖ సంతోషాలలో పాల్గొంటూ, మీ ప్రతి విజయంలో మా మేము సపోర్ట్ చేస్తూ, మీ విజయానికి మా సపోర్ట్ అందిస్తూ, మేము మీ అన్ని విధాలుగా మీకు సపోర్ట్గా ఉంటాము. మీరు అంటుంటారు నా లైఫ్ మీకు అంకితం అని అంటారు. మేము కూడా మా అమ్మ నాన్నల తర్వాత, మీ దేశం తర్వాత, దేశాన్ని ప్రేమించే తర్వాత ప్రతి విషయంలో మీ అడుగుజాడల్లో నడుస్తుంటున్నాము. ఎందుకంటే మీరు చెప్పే మాటలు మాకు ఆదర్శంగా ఉంటాయి. మీ మాటలు మీరు అంటుంటారు, మీ ప్రతి ఫంక్షన్లో మీరు అంటుంటారు, జాగ్రత్తగా వెళ్ళండి, మీ అమ్మ నాన్న చూస్తుంటారు, మీ అక్క చెల్లెలు చూస్తుంటారు, మీ కుటుంబం తర్వాతనే మేము, ఈ దేశం తర్వాతనే నేను అని అంటారు. వాస్తవం అది. దాన్నే మేము కూడా ప్రతి దాన్ని మీరు ఎలా చెప్పారో అది పాటించుకుంటూ మేము ముందుకెళ్తున్నాము. అన్నయ్య, పుట్టినరోజు శుభాకాంక్షలు అన్నయ్య. మా సంతోషంగా ఇలాంటి వీడియోలు చేయడం జరుగుతుంది. అన్నయ్య, మిమ్మల్ని కలిసేందుకు చాలా అభిమానులు వస్తున్నారు. వాళ్ళకు ఎంకరేజ్మెంట్గా మీరు ఫోటోలు దిగడం, వారితో మాట్లాడడం జరుగుతుంది. ఇలాగే కంటిన్యూ చేయాలని కోరుకుంటూ, ప్రతి అభిమానిని మీరు దగ్గర చేర్చుకోవాలని కోరుకుంటూ, ఎందుకంటే అభిమానులు అనేది మిమ్మల్ని చూసుకోవాలి, దగ్గర నుంచి చూడాలనేది వాళ్ళ తాపత్రయం మాకు కూడా ఉంటుంది. కానీ వారిని కూడా మీరు దగ్గర చేర్చుకోవాలని, వారిని పట్ల మీరు ప్రేమను అదేవిధంగా కొనసాగించాలని, ఎప్పటికీ అభిమానుల పైన మీ ప్రేమ ఇలాగే ఉండాలని, మా ప్రేమ కూడా మీ పైన ఇలాగే ఉంటుందని అన్నయ్య ఇక వీడియో సమాప్తం చేస్తున్నాను. ఎన్టీఆర్ గారి అభిమానులు, బాలకృష్ణ గారి అభిమానులు, నందమూరి ఫ్యాన్స్, చిన్న మనవి, మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.
ఛానల్కి మీ సపోర్ట్ ఎంతో అవసరం. ఇక ఉంటాను, బాయ్.